నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్. సో రీసెంట్గా కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఇండెక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏ దేశాల్లో అవినీతి అనేది ఎక్కువగా ఉందనేది ఇది ఒక రిపోర్ట్గా ఉపయోగపడుతుంది. అండ్ దీనిలో ఈ కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానిలో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 93 అనమాట. ఎన్ని దేశాలతో పోల్చుకుంటే 180 దేశాల యొక్క ర్యాంకింగ్ తీసినప్పుడు మన దేశం యొక్క స్థానం ఎంత అంటే 93వ స్థానంలో ఉంది. అండ్ దీని యొక్క స్కోర్ ఎంత, స్కోర్ వచ్చేసి 39 స్కోర్గా వచ్చింది. అండ్ ఈ కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ అనేటువంటి ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి గ్లోబల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రిపోర్ట్ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పటి నుంచి అంటే 1995 నుంచి కూడా వీళ్ళు ఇటువంటి రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సంస్థలు అండ్ ఎక్కడ ఏ విధంగా అవినీతి అనేది ఎక్కువగా ఉంది, ఎటువంటి సంస్థల్లో అవినీతి ఎక్కువగా జరుగుతుందని అన్ని దేశాలని వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క సిపిఐ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నియర్లీ 180 దేశాల్లో ర్యాంకింగ్స్ ఇవ్వడం కోసం వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ యొక్క 180 దేశాల్లో పబ్లిక్ సెక్టార్ పరంగా అయినా ప్రైవేట్ సెక్టార్ పరంగా అయినా ఏ విధమైనటువంటి కరప్షన్ లెవెల్స్ అనేవి ఉన్నాయని ఒక స్కేల్ రీడింగ్ లాగా వాళ్ళు తీస్తారనమాట. అండ్ ఈ యొక్క రీడింగ్ ప్రకారం స్కోర్ ప్రకారం ఎలా అంటే 0 అనేటువంటి రీడింగ్ ఉంటే వాళ్ళు హైలీ కరప్టెడ్ అనమాట. సో అక్కడ అవినీతి అనేది ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అండ్ 100 అనేటువంటి స్కోర్ ఉంటే వెరీ క్లీన్. మన దేశం యొక్క స్కోర్ 39. సో మనం అవినీతి అనేది మన దేశంలో ఎక్కువగా ఉందని భావించాలి. సో ఇక్కడ ఎటువంటి ఇండెక్స్ని తీసుకొని ఇటువంటి ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నియర్లీ ఇక్కడ వీళ్ళు ఇటువంటి రిపోర్ట్ తయారు చేయడం కోసం 13 రకాలైనటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఎటువంటి అంశాలన్నీ ఆర్థిక పరంగా జరుగుతున్నాయి వాటి నుంచి రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో ఏంటంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర ఆ యొక్క దేశం ఎటువంటి అప్పులు తీసుకుంది లేదా ఏ విధమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయి అండ్ దాంతోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారి యొక్క రిపోర్టు అండ్ ప్రైవేట్ పరంగా ఎటువంటి రిస్కీ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆర్థిక అంశాల్లో అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అండ్ ఆ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి పదంలోకి నడిపించేటువంటి థింక్ ట్యాంక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటువంటి రిపోర్ట్ అనేది పబ్లిక్కి ఒపీనియన్ మీద ఆధారపడి ఉండదు. బట్ ఈ ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఎక్స్పర్ట్స్ అండ్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని అండ్ ఆ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సిపిఐ ఇండెక్స్ యొక్క 2023 యొక్క హైలైట్స్ ఏంటి? సో హైలైట్స్ పరంగా ఏంటంటే సో ఇక్కడ చాలా కంట్రీస్ని వీళ్ళు రిజల్ట్గా తీసుకున్నప్పుడు కొన్ని దేశాల్లో కొంతవరకు మెరుగైన స్థితిలోకి వెళ్ళాయి, కొన్ని దేశాలేమో అసలు ఎటువంటి ప్రోగ్రెస్ అనేది కనిపించలేదు. అది అవినీతి అనేది పెరగలేదు, తగ్గలేదు అనమాట, నార్మల్గా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి స్థితిలోనే అవి ఇప్పటికీ ఉన్నాయి అనమాట. బట్ మన దేశం ఇంకొంచెం దిగజారిపోయినటువంటి స్థితిలో మనం చూస్తున్నాం లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు. అండ్ సిపిఐ యొక్క గ్లోబల్ యావరేజ్ స్కోర్ అనేది 43గా పరిగణించబడింది. అండ్ ఇక్కడ అసలు ఫస్ట్ వచ్చినటువంటి ర్యాంక్ తీసుకున్నటువంటి దేశం ఏదంటే డెన్మార్క్ అనమాట. సో డెన్మార్క్ అనేది 6 సార్లుగా ఫస్ట్ పొజిషన్ని తీసుకుంటూ వస్తుంది ఈ యొక్క కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్లో. సో ఫస్ట్ పొజిషన్ వచ్చింది అంటే ఆ దేశంలో అవినీతి అనేది చాలా తక్కువగా ఉన్నట్టు. అండ్ సోమాలియా అనేది ఈ యొక్క ర్యాంకింగ్స్లో లాస్ట్ పొజిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు వెనిజులా, సిరియా, సౌత్ సూడాన్, యెమెన్ ఈ దేశాలన్నీ కూడా అత్యల్ప స్థానాల్లో అంటే చివరి స్థానాల్లో నిలిచాయి. అండ్ ఇండియా అయితే మాల్దీవ్స్ తోటి, కజకిస్తాన్ అండ్ లెస్తో ఈ యొక్క దేశాలన్నిటితోటి పంచుకొని ఆ స్కోరింగ్ అనేది చాలా దగ్గరగా ఈక్వల్గా రావడంతో 93వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. అండ్ 2022 టైంలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 85. బట్ 2023 కల్లా మన ర్యాంక్ అనేది 93గా అయ్యింది. అంటే 93 ర్యాంక్ వచ్చిందంటే వెనక్కి వెళ్ళిపోయినట్టు.
ఇక్కడ ర్యాంక్ అనేది ఫస్ట్ పొజిషన్కి వచ్చిందంటే స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్కోర్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు ర్యాంక్ అనేది నెంబర్ ఎక్కువ ఉంటుంది, అంటే అవినీతి అనేది కూడా ఎక్కువగా ఉన్నట్టు. పాకిస్తాన్ యొక్క స్కోర్ ఎంత అంటే 29 స్కోర్ తోటి ఆ ర్యాంక్ ఎంత వచ్చిందంటే 133వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. అండ్ చైనా యొక్క స్కోర్ ఎంత అంటే 42 స్కోర్ తోటి 76వ ర్యాంక్ అనేది చైనాకి రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.